ఈ నెల 17న విశాఖ విమానాశ్రయం ఏదైతే నిలిపివేస్తున్నారో దానికి సంబంధించి ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉన్నది. మనతో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎయిర్పోర్టు మనకి ఇక్కడ నుంచి తీసివేయడం వల్ల ఏంటంటే ప్రజలకి నష్టం కలిగే అవకాశం, చాలామంది ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ కంటిన్యూ చేయాలని చెప్పి. మీ అభిప్రాయం చెప్పండి. ఇది ఎయిర్పోర్టు ఇక్కడ విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళిన వలన ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న వాసులకి కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే ఇక్కడ వెళ్ళేదానికి సుమారు గంటన్నర మినిమము, లేదంటే పీక్ టైంలో అయితే 2 అవర్స్ 2.5 అవర్స్ పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకు ఇక్కడ విశాఖపట్నం నుంచే ఉదయం ఒక 3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలు ఎయిర్పోర్ట్ని కొనసాగించాలని చెప్పి ప్రజల యొక్క అభిప్రాయం. నేను కూడా చెప్పడం జరిగింది. ఇది దీంట్లో ఏంటంటే కేవలం కనీసం ఊరికే వైజాగ్ టు విజయవాడ, వైజాగ్ హైదరాబాద్, వైజాగ్ తిరుపతి, ఈ 3 ఫ్లైట్స్ ఇక్కడ ఇంటర్నల్గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫ్లైట్స్ ఒకటే ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తే, కనీసం హైదరాబాదు విజయవాడ 2 ఉంటే ఇది షార్ట్ డిస్టెన్స్ ఫ్లైట్స్ కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్ ఎలాగ భోగాపురం నుంచి ఆపరేట్ చేయొచ్చు. సో ఈ విధమైన ఇష్యూ కూడా ప్రజలకి ఉంది కాబట్టి రోడ్స్ కంప్లీట్గా నిర్మాణం అయిపోయి ఈ కోస్టల్ కారిడార్ రోడ్డు కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫెసిలిటీ కొనసాగించాలని చెప్పి ప్రజల కోరిక అని చెప్పి నేను కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఏమైనా సరే నివేదిక ఇచ్చారు? ప్రభుత్వానికి స్పెసిఫిక్ నివేదిక కింద నా సైడ్ నుంచి అయితే నేను ఇవ్వలేదు. బట్ పబ్లిక్ వాయిస్ అనేది నివేదిక ఇవ్వాలనేది ఏమీ అవసరం లేదు. ఏంటంటే దీనికి ఇంటెలిజెన్స్ వింగ్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా పేపర్స్లోని, టీవీస్లో పడిన ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఆ ప్రజల భావాల్ని కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలుస్తుంది. ఇన్ రైటింగ్ ఇస్తేనే కానీ తెలియదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం మీద ఏదైతే విశాఖ విమానాశ్రయం ఈ నెల 17వ తారీఖున అయితే మూసివేస్తున్నారు. అయితే ప్రజల డిమాండ్ ఏంటంటే మరికొన్ని గంటలైనా సరే ప్రతిరోజు నడపాలి, విశాఖ విమానాశ్రయాన్ని కొన్ని గంటల పాటు నడపాలని చెప్పేసి ఒక డిమాండ్ అవుతుంది. దీన్నే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ప్రస్తావిస్తూ ప్రజలకు సపోర్ట్గా అయితే చెప్తున్నారు. కొన్ని గంటల పాటు నడపాలని చెప్తున్నారు. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GTN న్యూస్, విశాఖపట్నం నుంచి.